ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానం చేద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. చాలండి, అందరు ఈ మాట నాతో చెప్పండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ రోజున మన విశ్వాస జీవితాన్ని పౌలు గారు దేనితో పోల్చాడయ్యా అంటే, పరుగు పందెముతో పోల్చాడు. మన విశ్వాస జీవితంలో మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు 2 విషయాలు చేయాలి. ఒకటి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. 2, ఓపికతో పరిగెత్తేవారుగా ఉండాలి. ఈ జీవిత యాత్రలో మన మనుగడ చాలా కష్టమైన పరిస్థితుల గుండా నడుస్తుంది. లోకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లోకములో అన్నీ కూడా ప్రతికూలతలు. ఎక్కడ చూసినా దేశంలో జనములపై జనములు, దేశ సరిహద్దుల్లో మనం చూస్తే రాజ్యంపై రాజ్యము దండెత్తుతున్నటువంటి దినాలు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియనటువంటి భయానకమైన పరిస్థితుల గుండా మన జీవితం ప్రయాణం చేయవలసి వచ్చింది. కుటుంబాల్లో నెమ్మది లేక, సంతోషం లేక, సమృద్ధి లేక, సమాధాన స్థితి లేక, శరీరాల్లో ఆరోగ్యం లేక, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల గుండా మన జీవితం సాగుతూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాస జీవితంలో ఏం జరుగుతుందయ్యా అంటే, కొంతమంది ఆధ్యాత్మికంగా చెడిపోయిన వారుగా ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వారుగా ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే,
కొందరు ఆత్మీయ పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎవరో ఒకరి వైపు చూస్తారు, ఎవరో ఒకరి వైపు చూసేవారుగా ఉంటారు. తోటి వారిని చూసి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటారు. మరికొందరు తమకు కలిగిన శ్రమలను బట్టి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారో తెలుసా? దేవుని మీదే వారికి అనుమానము వ్యక్తపరిచి, దేవుడు ఉన్నాడంటారా, ఈ పరిస్థితుల్ని ప్రభు చూస్తున్నాడటారా, దేవుడే ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి అని దేవుని మీద అనుమానించి వారి జీవితాల్లో పడిపోయిన వారుగా ఉంటారు. కానీ పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, మీరు విశ్వాస జీవితంలో పరిస్థితుల వైపు కాదు, పక్కవారు వైపు కాదు, అనుమానాలు మనలోనికి రాకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఎవరి వైపు చూడండి? యేసు వైపు చూస్తూ మీరు ఏం చేయాలో తెలుసా? ఓపికతో పరిగెత్తేవారుగా ఉండాలి. ఆమేన్. ఓపికతో పరిగెత్తేవారుగా ఉండాలి. కానీ విశ్వాస జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మనతో ఉన్నటువంటి తోటి విశ్వాసులను మనం చూస్తాం. మనము చూస్తాం. వారి భక్తిహీనతను, వారిలో ఉన్నటువంటి భక్తిహీనతను చూసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటాం. మీరు చూడండి, పౌలు అపోస్తలుడు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఎటు చూడండి? యేసు వైపు చూడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఓపికతో పరిగెత్తండి అని చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే, చూడవలసిన వాని వైపు చూడట్లా. ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? చూడాల్సినటువంటి ప్రభు వైపు చూడట్లా. చూడకూడని మనుషుల వైపు చూస్తున్నారు, పరిస్థితుల వైపు చూస్తున్నారు, అసహనము వ్యక్తపరిచేవారుగా ఉంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎవరి వైపు చూస్తున్నావు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూస్తున్నావా? ఇతరుల వైపు నువ్వు చూస్తున్నావా? యేసు వైపు నువ్వు చూస్తున్నావా? లోకములో ఉన్న పరిస్థితుల వైపు చూస్తున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో లోకములో ఉన్న పరిస్థితుల వైపు చూస్తే ఐకిక విచారాలు నిన్నేం చేస్తాయో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా చేస్తాయి. ఒక ఆత్మీయుడు ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మొదట తన తోటి సహచరులను చూస్తాడు. ఎవరిని చూస్తాడు? ఒక మాట మీరు చదవండి. బైబిల్లో మనం పరిశీలన చేస్తే 73వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, అమ్మా నేను మత్సరపడి తిని
ఆ, చూడండి చూడండి, 2వ వచనం కూడా చదువుదాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసితమయ్యను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి ఏ యాతన లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారు కలకవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠాహారము వలె వారు చుట్టుకొనుచున్నారు. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే ఒకసారి ఆసాపు భక్తుడు, ఎవరండి? ఆసాపు భక్తుడు భక్తిహీనుని వైపు చూశాడట. ఎవరి వైపు చూశాడు? భక్తిహీనుల క్షేమాన్ని చూశాడట. భక్తిహీనుల క్షేమాన్ని చూసినప్పుడు ఈయన కాలు జార సిద్ధమయ్యాడట. భక్తిలో నుంచి పడిపోవటానికి సిద్ధపడ్డాడు. ఆయన జీవితంలో పాదములు జారుటకు కొంచెమే తప్పెను, త్రుటిలో తప్పిపోయింది. ఎందుకు అతడు భక్తిలో విశ్వాసంలో తప్పిపోవటానికి కాలు జారే స్థితికి అతడు చేరాడు అంటే అతడు భక్తిహీనుల క్షేమాన్ని చూశాడట. ఏ క్షేమాన్ని చూశాడు? ఇతడు చూసింది ఎవరి క్షేమం? పక్కవారి యొక్క భక్తిహీనమైనటువంటి స్థితిని చూశాడు. వాళ్ళు భక్తిహీనులైనప్పటికీ వారు క్షేమంగా ఉన్నారట. ఎలా ఉన్నారు? ఈ ఆసాపు ఎవరయ్యా అంటే ఒక లేవీ గోత్రికుడు. ఎవరండి? ఒక లేవీ గోత్రికుడు. మందిరములో స్తుతి ఆరాధన చేసేవాడు. వర్షిప్ లీడర్. స్తుతి ఆరాధనకు నాయకత్వం వహించేవాడు. దేవుణ్ణి నిత్యము కొనియాడుతూ ఉండేవాడు, నిత్యము స్తుతిస్తూ ఉండేవాడు. భక్తిలో, పరిశుద్ధతలో, వైరాగ్యంలో, ప్రతిష్టతలో నిష్ఠ కలిగిన వాడు. అలాంటి నిష్ఠా గరిష్టలు కలిగినటువంటి, ప్రతిష్టత కలిగినటువంటి జీవితం కలిగిన భక్తుడైన ఆసాపు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడకుండా ఎవరి వైపు చూశాడో తెలుసా? భక్తిహీనుల వైపు చూశాడట. ఎవరి వైపు చూశాడు? చాలామంది భక్తిలో, చాలామంది విశ్వాస జీవితంలో భక్తిని పాడు చేసుకోవటానికి, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవటానికి కారణం ఏంటి అంటే ఇతరుల వైపు చూసి భక్తిని పాడు చేసుకుంటున్నారు. ఏంటయ్యా భక్తి అంటే స్తుతి ఆరాధనకు నాయకత్వం వహించేటువంటి ఆసాపు, దేవుని సన్నిధిలోనే తన జీవితాన్ని గడిపేటువంటి ఆసాపు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? ఇంత భక్తి చేయటం వ్యర్థము అనుకున్నాడా? ఏమనుకున్నాడండి? ఇంత భక్తి చేయటం వ్యర్థం అనుకున్నాడు. దేవుని కొరకు ప్రతిష్టత కలిగి, దేవుని కొరకు వైరాగ్యం కలిగి, దేవునినే సమస్తము అనుకుంటూ బ్రతుకుతున్న నా జీవితంలో అన్ని కొదువులే ఉన్నాయి. ఏమున్నాయట? అన్ని కొదువులే ఉన్నాయి. కానీ భక్తిహీనుడే
క్షేమంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? క్షేమంగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. ఆయన అనుకుని తన భక్తిలో జారసిద్ధమయ్యాడట. ఏమయ్యాడు? జారసిద్ధమయ్యాడట. ఈ రోజున నీవెవరిని చూస్తున్నావు? ఏ పరిస్థితుల్ని నువ్వు చూస్తున్నావు? నీ భక్తిలో, విశ్వాసంలో నువ్వు తొలగిపోవటానికి ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? భక్తిహీనుని వైపు చూసావా? భక్తిహీనుని క్షేమము కొంతకాలమే. ఆమేన్. భక్తిహీనుని క్షేమము కొంతకాలమే, వాడి విజయము కొంతకాలమే ఉంటుంది. కానీ వాడి అంతాన్ని గురించి ధ్యానించినప్పుడు ఆసాపు, అయ్యో నేనెంత పశుప్రాయుడనైతిని అంటాడు. ఏమయ్యాడట? పశుప్రాయుడయ్యాడట. పశువులాగా ఆలోచించాడు. ఒక పశువులాగా మారిపోయాడు. జ్ఞాన వివేకం లేనటువంటి పశువులాగా, జ్ఞాన వివేకం లేని పశువులాగా మారిపోయాడు. ఎందుకయ్యా అంటే ఇతగాడు ఎవరిని చూశాడో తెలుసా? భక్తిహీనుని క్షేమాన్ని చూశాడు. ఎవరి క్షేమాన్ని? పౌలు అపోస్తుడు అంటున్నాడు, విశ్వాసులైన పిల్లలారా, మీరు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుని చూడాలి. ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్త అయినా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. కానీ నువ్వు ఎటువైపు చూస్తున్నావు? యేసయ్య వైపు చూడట్లా, తోటి వారి వైపు చూస్తున్నావు. నీ భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రతిష్టతలో, నీవు ఆధ్యాత్మిక జీవితంలో శిఖరాగ్రస్థాయి భక్తి చేయాలి అంటే నువ్వు ప్రభుని చూడాలి. ఎవరిని చూడాలి? ప్రభుని చూడాలి. ప్రభుని చూడాలి. పరిస్థితులను కాదు, పరిస్థితులను కాదు. చాలామంది పరిస్థితులను చూసి అణపబడతారు. భక్తిలో, విశ్వాసంలో అణపబడతారు. ఐకికమైన విచారాలు భక్తిని అణిచేస్తాయి. ఐకికమైన విచారాలు భక్తిలో ఎదగకుండా చేస్తాయి. ఎందుకంటే చెప్పనా, ఐకిక విచారాలు అనేవి ఒక ముళ్ళ కంపలా ఉంటాయి. ఎలాంటివి? ముళ్ళ కంపలాంటివి. నిన్ను ఎదగనివ్వు, నిన్ను ఫలింపనివ్వు. క్రీస్తు ఆశించినటువంటి ఫలాలు నీ నుండి రానీయకుండా ఐకిక విచారాలు నీ మీద పడి నిన్ను నిష్ఫలుడిగా చేస్తాయి. ఎలా చేస్తాయి? నిష్ఫలుడిగా చేస్తాయి. చాలామంది పరిస్థితుల వైపు చూస్తారు, చాలామంది ఇతరుల వైపు చూస్తారు. ఇతరుల వైపు చూస్తే నీ భక్తి కొలాప్స్ అయిపోద్ది. నీ విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతావు. నీ విశ్వాసం అనే వాడ బ్రద్దలైపోతుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో చూడవలసిన వాని వైపు చూడకుండా పరిస్థితుల వైపు నువ్వు చూస్తే, భక్తిహీనుల వైపు నువ్వు చూస్తే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగలేవు. ఆమేన్. నువ్వు ఎదగలేవు. నీవు పరిపూర్ణతలోనికి రాలేవు. క్రీస్తు ఆశించినటువంటి వ్యక్తిత్వము నీలో ఉండదు. కారణం ఏంటో తెలుసా? నీవు చూడవలసిన వాని వైపు చూడట్లా. భక్తిహీనుని వైపు చూస్తావు. భక్తిహీనుడు ఎలా ఉంటాడు? చూడండి, భక్తిహీనుడు ఎలా ఉంటాడు? 1-2 విషయాలు చెప్తా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం.
అమ్మా ఆ, ఉమ్. 8వ అధ్యాయము 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురనియు నేను ఎరుగుదును. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను, ఎవరండి? జ్ఞాని అయిన సొలొమోను భక్తిహీనులను గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో తెలుసా? వారు భక్తిహీనులట, దేవుని సన్నిధిని భయపడరు. ఏం చేయరు? దేవుని సన్నిధికే వస్తారు. వారికి భయం ఉండదు, భయం ఉండదు. భయము లేకుండా విచ్చలవిడిగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? అయ్యో, మహోన్నతుడైన దేవుని ఎదుట ఉన్నాము, అతి పరిశుద్ధుని ఎదుట మనం ఉన్నాము, జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో ఉన్నాము, మన క్షేమాధారమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు భయభక్తులతో ఉండాలి. ఆయన ఎదుట మనం ఉన్నప్పుడు మన జీవితంలో భక్తిగా ఉండాలి అన్న ఆలోచన ఉండదు వారికి. దేవుని సన్నిధి కూడా వారికి ఎలా ఉంటుందో తెలుసా? కామన్ ప్లేస్. ఏ ప్లేస్ అండి? చెప్పండి. కామన్గా ఇంట్లో ఉన్నట్టే, ఇంట్లో ఉన్నట్టే ప్రవర్తిస్తారా? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దైవ భయం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దైవ భయం. ప్రభు నా ఎదుట ఉన్నాడు, ప్రభు సముఖమందు నేనున్నాను, ప్రభు నన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను చూస్తున్నప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి అని మనలో దైవికమైన భయం గుండెల్లో ఉండాలి. మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎవరి దగ్గరికి? కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇష్టం వచ్చినట్టుగా ఉంటామా? మాట్లాడరా? కలెక్టర్ దగ్గర ఉన్నప్పుడు అటు ఇటు పరుగులు తీస్తామా? కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్ళండి. కలెక్టర్తో మాట్లాడేటప్పుడు నువ్వు వెళ్ళక ముందలే సెల్ ఫోను సైలెంట్లో పెట్టమంటాడు. ఏం పెట్టమంటాడు? సైలెంట్లో పెట్టమంటాడు. నువ్వు ఇక్కడ పెడతావా? దేవుని సన్నిధిలో ఉన్నానన్న ఆలోచన ఉంటుందా నీకు? ఉంటుందా? దేవుని సన్నిధిలో 2 గంటలు కూడా సెల్ ఫోను ఆపుకోలేనటువంటి దుస్థితి నీది. బయటికి వెళ్తావు, సెల్ ఫోన్ పట్టుకుని బయటికి వెళ్తావు. నువ్వు వెళ్తామే కాదు, ఇంకొకటికి నేర్పిస్తా నువ్వు, అరే ఇటుకి బయటికి వెళ్ళాలని. దేవుని సన్నిధిలో భక్తిహీనుడు నువ్వు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? భక్తిహీనుడు కదులుచున్న సముద్రం వలె ఉంటాడు. ఎలా ఉంటాడు? కదులుచున్న సముద్రం ఎలా ఉంటుంది? మీరు ప్రశాంతంగా ఉంటుందా? సముద్రం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళండి. ఒక అల వచ్చిన తర్వాత వెనక మళ్ళీ ఇంకొక అల వస్తుంది, ఇంకొక అల వస్తుంది. అల వెంబడి అలా వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ సముద్రంలో ఉన్న బురదంతా అది పైకి కొడతా ఉంటుంది. ఏం కొడుతుంది? పైకి లేపుతూ ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా సముద్రానికి దగ్గరికి వెళ్ళినప్పుడు కింద ఉన్న ఇసుకతో సహా అది పైకి లేపుతూ ఉంటుంది ఒడ్డున. భక్తిహీనుడు కూడా భక్తుడు ఎలా పోల్చాడో తెలుసా? కదులుచున్న సముద్రం. ఏ సముద్రం? కదిలిపోతూ ఉంటాడు, కుదురుగా ఉన్నాడు వాడి జీవితంలో కుదురు ఉండదు, వాళ్ళ జీవితాల్లో కుదురు ఉండదు.
దేవుని ఎదుట ఉన్నాం, మహోన్నతుని ఎదుట ఉన్నాం, అతి పరిశుద్ధిని ఎదుట మేము ఉన్నాం, జీవం కలిగిన దేవుని ఎదుట మేము ఉన్నాం. నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి అంటాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన. కానీ ఇతగాడు ఎట్లా ఉంటాడంట తెలుసా? దైవ భయం ఉండదంట. ఏముండదు? దైవ భయం ఉండదు. దైవ భయం ఉండదు. దైవ భయం ఉండదు. కదిలిపోతూ ఉంటాడు, కదిలిపోతూ ఉంటుంది. ఆ కదిలిపోయేవాడివి అసలు రాకుండానే ఉంటే పోతుంది, దరిద్రం వదిలిపోద్ది. నిజమే. నిన్ను బట్టి ఒకడు నేర్చుకోకూడదు. నిన్ను బట్టి ఒకడు నేర్చుకోకూడదు. భక్తిహీనుడిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వారిలాగా ఉండాలి. దేవుని సన్నిధిలో భక్తిహీనపు వేషాలు వేస్తే వారి కుటుంబానికే క్షేమం ఉండదంట. ఏముండదు? వారి కుటుంబానికే క్షేమం, వారి జీవితానికి క్షేమం ఉండదు. ఇప్పుడు తాత్కాలికమైన క్షేమాన్ని అనుభవించవచ్చు, తాత్కాలికమైన విజయాలు నువ్వు వరించవచ్చు. నేను బాగానే ఉన్నా, నాకేం పర్లే. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ రోజున ఏమవుతుందో తెలుసా? తప్పించే నాదుడు ఉండడు. ఎవరు ఉండరు? తప్పించే నాదుడు ఉండడు. ఎందుకో తెలుసా? నీ భక్తిహీనపు క్రియలను బట్టి. నా ప్రియమైన చెల్లెమ్మ, తమ్ముడు, మీకు దండం పెట్టి ఒక సేవకుడిగా చెప్తున్నాను, మీ జీవితంలో ఇతరుల వైపు మీరు చూడమాకండి. ముఖ్యంగా భక్తిహీనుల వైపు మీరు చూడమాకండి. పరిస్థితుల వైపు చూడకండి. ఎటువైపు? పరిస్థితుల వైపు చూడకండి. పరిస్థితుల వైపు మీరు చూడకండి. పరిస్థితుల వైపు మీరు చూస్తే మీ జీవితాలు ఏమైపోతాయో తెలుసా? భక్తిలో, విశ్వాసంలో నుంచి జారిపోయిన వారుగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మునిగిపోయిన వారుగా ఉంటారు. ఎలా ఉంటారు? నీవు ప్రతిష్టత కలిగిన వాడవు, నీవు వైరాగ్యం కలిగిన వాడవు, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నవాడు. దేవుని కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్న తర్వాత నీలో అపవిత్రతకు చోటు లేకుండా నువ్వు చూసుకోవాలి. ఆమేన్. ఏమి లేకుండా చూసుకోవాలి? అపవిత్రత లేకుండా చూసుకోవాలి, భక్తిహీనత లేకుండా చూసుకోవాలి. నీ జీవితంలో ఎలా ఉండాలి అంటే నీ ప్రతిష్టతను, నీ వైరాగ్యాన్ని, నీ సమర్పణను నువ్వు కాపాడుకునేవాడుగా ఉండాలి. కానీ ఎలా ఉన్నామయ్యా అంటే, ఒకరోజు సంసోను తిమ్నాతి పట్టణానికి వెళ్ళాడు. ఎక్కడికి? సంసోను ఎవరు? ఇశ్రాయేలీయుడు. సంసోను ఎవడు? నాజీరు కలిగినవాడు. ఏం కలిగినవాడు? నాజీరు కలిగినవాడు. సంసోను దేవుని యుద్ధాలు చేయవలసిన వాడు, దేవుని ప్రజలకు రక్షకుడుగా ఉండవలసిన వాడు, దేవుని ప్రజలకు న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు. ఒకరోజు ఏం చేశాడో తెలుసా? తిమ్నాతి పట్టణానికి వెళ్ళాడట. ఏ పట్టణానికి? చెప్పండి. తిమ్నాతి పట్టణానికి వెళ్ళి అక్కడ ఫిలిస్తీన్ల సర్దారుల యొక్క ఒక కుమార్తెను చూశాడట. తిమ్నాతి పట్టణంలో ఫిలిస్తీన్ల ఒక కుమార్తెను చూసి వచ్చి తల్లిదండ్రులతో చెప్తున్నాడు, నేను
తిమ్నాతి పట్టణానికి వెళ్ళాను, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయండి. తల్లిదండ్రులు చెప్పారు, అరే మన వంశంలో మన జాతిలో ఎంతోమంది పవిత్రులైన అందమైనటువంటి కన్యకలు ఉన్నారా, వారిని చేసుకో, నీవు సుఖాన్ని అనుభవిస్తావు, భక్తిలో కొనసాగుతావు అని తల్లిదండ్రులు చెప్తే ససేమ్రా అన్నాడు. ఏమన్నాడు? ససేమ్రా అని. తిమ్నాతి పట్టణంలో ఉన్న ఆ ఫిలిస్తీన్ల స్త్రీయే కావాలని పట్టుపట్టాడు. తల్లిదండ్రులు ఆ తిమ్నాతి పట్టణానికి బయలుదేరారు. ఆ ఫిలిస్తీన్ల సర్దారులను అడిగి వివాహం చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బయలుదేరితే తల్లిదండ్రులతో పాటుగా సంసోను కూడా బయలుదేరాడు. ఆమేన్. తిమ్నాతి పట్టణం దగ్గరకు వచ్చేసరికి ద్రాక్ష తోటలు ఉన్నాయట. ఏ తోటలు? ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆ తోటలు ఎలా ఉన్నాయో చూద్దామని సంసోను ద్రాక్ష తోటల వైపు వెళితే ఒక సింహము బొబ్బరిల్లుతూ ఆయన మీదకు వచ్చింది. ఆయుధం లేకుండానే సింహాన్ని చీల్చివేశాడు. ఏం చేశాడు? సింహాన్ని చీల్చివేశాడు. ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పలా. తిమ్నాతి పట్టణానికి వెళ్ళారు, ఆ అమ్మాయిని చూశారు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎట్లాగో మొత్తానికి ఖాయం చేసుకుని తల్లిదండ్రులు తిరిగి వారి ప్రదేశానికి వచ్చేసారు. మరలా కొన్ని రోజులైన తర్వాత సంసోను తన భార్యని తీసుకురావటానికి తిమ్నాతి పట్టణానికి బయలుదేరి వెళుతూ చచ్చిపోయిన సింహం ఎలా ఉంది, దాని కళేబరం ఎలా ఉంది చూడాలనుకున్నాడట. ఒక నాజీరు వ్రతం కలిగిన వాడు చచ్చిపోయిన అస్థిపంజరం గురించి ఎందుకండి? చచ్చిపోయిన అస్థిపంజరం గురించి ఎందుకో? చచ్చిపోయిన సింహము యొక్క కళేబరం ఎలా ఉందో చూడాలి అనుకున్నాడట. ఏమనుకున్నాడు? చూడాలని అనుకున్నాడట. చచ్చిపోయినటువంటి సింహం యొక్క కళేబరాన్ని చూడాలని అనుకుని దాని వైపు వెళ్ళాడు. ఆ కళేబరంలో ఏముందయ్యా అంటే తేనె ఉంది. ఏముందండి? తేనె పట్టింది. వెనక ముందు ఆలోచన చేయకుండా సంతోషంగా తేనె పట్టుకుని తీసుకుని తినేశాడు. చచ్చిన దాన్ని ముట్టకూడదు కదా, చచ్చిన దాన్ని ముట్టకూడదు కదా. నాజీరు ఉన్నవాడు ఏం చేయాలో తెలుసా? చచ్చిన దాన్ని ముట్టకూడదు, తన పవిత్రతను కాపాడుకోవాలి. అదేం ఆలోచన చేయలా. చచ్చిపోయిన సింహంలో ఉన్న కళేబరంలో ఉన్న తేనెను తీసుకుని తినివేశాడు. తిని తన తల్లిదండ్రులకు కూడా పెట్టాడు. ఎవరికి పెట్టాడు? తన యొక్క జీవితంలో అపవిత్రత ఎక్కడ అపవిత్రపరుచుకున్నాడో తెలుసా? చచ్చిన సింహపు కళేబరంలో ఉన్న తేనెను తిని. దేన్ని తిని? తేనె బాగుంటుంది, తినటానికి రుచిగానే ఉంటుంది, మాధుర్యంగానే ఉంటుంది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అన్న సంగతి గ్రహించకుండా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కొంతమంది ఇలాగే ఉంటారు. చచ్చిన శవాల మీద, చచ్చిన కళేబరములో నుంచి వస్తున్న తేనెను జుర్రుకోవాలనుకుంటారు. దేని జుర్రుకోవాలనుకుంటారు? తేనెను జుర్రుకోవాలనుకుంటారు. తేనె తీగానే ఉంటుంది, మాధుర్యంగానే ఉంటుంది. కానీ అది ఉన్న ప్లేసు అపవిత్రమైంది. ఏదండి? అపవిత్రమైనది. ఈ సంసోను యొక్క జీవితంలో తన నాజీరులో మొట్టమొదటిగా అపవిత్రుడవటానికి కారణం ఏంటంటే చచ్చినటువంటి సింహం యొక్క కళేబరంలో ఉన్న తేనెను అతడు జుర్రుకున్నాడు. ఏం చేశాడండి? అతడు జుర్రుకున్నాడు.
నీవు కూడా అపవిత్రుడు అవటానికి కారణం, నీవు కూడా అపవిత్రురాలు అవటానికి కారణం, నీ ప్రతిష్టతను పోగొట్టుకుంటానికి, నీ వైరాగ్యాన్ని పోగొట్టుకుంటానికి, నీ సమర్పణను పోగొట్టుకుంటానికి కారణం ఏంటయ్యా అంటే, ఎక్కడో చచ్చినటువంటి సింహము యొక్క కళేబరంలో నీకు తేను దొరుకుతుంది. ఏం దొరుకుతుంది చెప్పండి? తేనె దొరుకుతుంది. ఆ తేనె నీకు కావాలి. అది ఏ ప్లేసు? అది ఉండవలసిన ప్లేస్లో ఉందా? అది పవిత్రమైన ప్లేస్లోనే ఉందా? అది చూడో. నీకు కళ్ళకి ఏం కనపడుతుంది అంటే తేనె పట్టు మాత్రమే. ఏంటండి? దేవుని వాక్యానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఒక ఆత్మీయుని యొక్క జీవితంలో కూడా నిబంధనలు ఉంటాయి. నిబంధనలను మీరి, ప్రతిష్టతను మీరి, వైరాగ్యాన్ని మీరి, సమర్పణను మీరి నువ్వు జుర్రుకుంటున్నావు చూసావా? నీవేదో జుర్రుకుంటున్నావు చూసావా? దాని వలనే నీవు అపవిత్రుడు అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? అపవిత్రుడు అయిపోతున్నావు. సంసోను అపవిత్రుడు అవటానికి కారణం ఏంటి అంటే, చచ్చిన సింహంలో ఉన్నటువంటి తేనె పట్టును చురుకున్నాడు. దేన్ని చురుకున్నాడు? తేనె పట్టు. నాజీరుగా ఉన్నవాడు, ప్రతిష్ఠత చేసుకున్నవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నవాడు ఎలా ఉండాలో తెలుసా? చచ్చిన దాన్ని ముట్టకూడదు. దేన్ని ముట్టకూడదు? మరి చచ్చిన శవంలో ఉన్నటువంటి తేనె పట్టుకు తీసుకుని తినటానికి అర్థం ఉండొద్దా? తేనె పట్టు కనపడింది. ఏ పట్టు కనపడింది? తేనె పట్టు కనపడింది. అది ఎక్కడుందో, అది ఎలాంటిదో ఆలోచన చేయొద్దా? తేనె మాత్రమే జూరుకుంటావా? నీ ప్రతిష్టత పాడైపోతుందని, నీ సమర్పణ పాడైపోతుందని, దేవుని నుండి దూరం అయిపోతున్నావని, దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నావని ఆలోచన ఉండద్దా? తేనె పట్టు కావాలి. ఏం పట్టు కావాలి? తేనె పట్టు కావాలి. అది ఎక్కడుందో నీకు గుర్తించాలి. చాలామంది ఈ చచ్చిన సింహాల్లో ఉన్న కళేబరంలో ఉన్న తేనెని జుర్రుకోవాలని, అంటే ఆధ్యాత్మికంగా చచ్చిన వాడు ఎక్కడో ఉంటాడు. ఆధ్యాత్మికంగా చచ్చింది ఎక్కడో ఉంటుంది. దానిలో నుంచి వస్తున్న మాధుర్యాన్ని అనుభవించాలనుకుంటున్నావు చూసావా? సమాజంలో నీతి నియమాలు లేని వ్యక్తుల్లో నుంచి వచ్చేటువంటి మాధుర్యాన్ని జుర్రుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు చూసావా? ఈ రోజున గమనించండి, చచ్చిన కళేబరాల్లో ఉన్న తేనెను మనం తినకూడదు. ఆమేన్. నీవు ప్రతిష్ఠుడివే, దేవుని కొరకు సమర్పించుకున్నవాడివే. నీ భక్తి విశ్వాసములో అపవిత్రత అంటకూడదు. మరి నువ్వు ఎక్కడ అంటించుకుంటున్నావు? నువ్వెక్కడ నీ భక్తిని పోగొట్టుకుంటున్నావు? నీ విశ్వాస జీవితంలో ఎక్కడ నీవు వెనుకంచె వేసిన వాడుగా ఉన్నావు, వెనుదిరిగిన వాడుగా ఉన్నావు, జౌకిచ్చిన విల్లు వలె నువ్వు ఉన్నావు. ఎందుకు నీలో స్పందన లేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో స్పందన లేదో తెలుసా? నీ హృదయం కఠినమైపోయింది. ఏమైపోయింది? కఠినమైపోయింది. అందుకే స్పర్శ లేదు. ఏం లేదు? కుష్ఠరోగం వచ్చిన వాడికి పినిసి పెట్టి పొడితే ఆడికి స్పర్శ ఉంటుందా? చెప్పండి.
కుష్ఠరోగం వచ్చిన ఆవిడకి కుష్ఠ ఉంది, కాలి మీదో చేతి మీదో కుష్ఠ ఉంది. ఆ కుష్ఠ ఉన్న చోట నువ్వు పినీసి పెట్టి పొడిసినా స్పర్శ ఉండదు. ఏముండదు అంటే వీడేమైపోయాడు? స్పర్శను కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? స్పర్శను కోల్పోయాడు. వీడి యొక్క శరీరం ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రదేశము స్పర్శ కోల్పోయింది. అలాగే నీ హృదయం కూడా, నీ హృదయానికి పట్టింది కుష్ఠరోగం. కుష్ఠరోగం నీ హృదయానికి పుట్టింది. అందుకనే స్పందన లేదు, స్పందించు. అయ్యో నేను అపవిత్రమైన దాన్ని ముట్టిన మాట వాస్తవం. ఎక్కడో చచ్చినటువంటి శవములో ఉన్నటువంటి తేనె పొట్టుని ఆశించటం వాస్తవమే అని గ్రహింపు రాట్లా. కఠినమైపోయింది హృదయం. ఈ రోజున సంసోను అపవిత్రుడు అవటానికి, నాజీరు వ్రతాన్ని పోగొట్టుకుంటానికి, దేవుని ఆత్మను తన నుండి దూరం చేసుకోవటానికి గల కారణం, మొదటి కారణం ఏంటో తెలుసా? సంసోను చచ్చిన సింహమును కళేబరంలో ఉన్న తేనెను చూశాడు. దేన్ని చూశాడు? తేనెను చూసి దాన్ని ఆశించిన వాడగా ఉన్నాడు. ఆశించి ఏం చేశాడో తెలుసా? దాన్ని తినేశాడు. అపవిత్రుడైపోయాడు. అక్కడ అంటుకుంది అపవిత్రత, రోగం. తిమ్నాతిపట్నం వెళ్ళాడు. భార్యని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉండగా పొడుపు కథలు వేశాడు. పొడుపు కథలు వేస్తూ ఉన్నప్పుడు తన భార్యని పాముగా వాడుకుని తన పొడుపు కథ యొక్క అర్థాన్ని తెలుసుకుని ఫిలిష్తీయులు చెప్తే కోపం మీద తన భార్యని విడిచిపెట్టి వచ్చి గోధుమ పంటలకు నుప్పండించేసి నక్కలను పట్టుకుని నుప్పండించాడు. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఫిలిష్తీయులు సర్దారులు తన మామ ఇంటినంతటిని తగలబెట్టేశారు. అక్కడతో ఆగిపోయాడా? గాజాకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గాజాకి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూశాడట. ఎవరిని చూశాడు? ఆత్మీయుడే, నాజీరు వ్రతం కలిగిన వాడే, దేవుని కోసం సమర్పించబడిన వాడే. ఎవరిని చూస్తున్నాడో తెలుసా? వేశ్యను చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సోయారుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? సోయారుకి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూశాడు. చూసిన దానికల్లా ఏమవుతున్నాడో తెలుసా? ఎడిట్ అయిపోతున్నాడు. ఏమైపోతున్నాడు చెప్పండి? కొంతమంది ఇలాగే ఉంటారు. చూసిన దానికల్లా ఎడిట్ అయిపోతారు, చూసిన వాడికల్లా ఎడిట్ అయిపోతారు. ఈ రోజున జీవితాల్లో పవిత్రతను కాపాడుకోవాలన్న ఇంకిత జ్ఞానం, నైజము, నైతిక విలువలు మర్చిపోతున్నారు. సంసోను యొక్క జీవితంలో అపవిత్రుడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? చూడకూడని వాటిని చూస్తున్నాడు. వీటిని చూస్తున్నాడు. ఈ రోజున యవనస్తులు చూడండి, సెల్ ఫోన్లో చూడకూడనటువంటి అశ్లీలమైన దృశ్యాలు చూసి వారి యవన కాలంలో నడవకూడని మార్గాల్లో వారు నడుస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? సెల్ ఫోన్. యవన స్త్రీలు జీవితాలను పాడు చేసుకోవటానికి కారణం ఏంటి? సెల్ ఫోన్లో మాట్లాడవలసిన వారితో మాట్లాడకుండా, మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడుతూ, మెసేజ్లు పెడుతూ, చాటింగ్లు చేస్తూ జీవితాలను మారాగా మార్చుకుంటున్నారు. ఎలా మార్చుకుంటున్నారు? మారాగా మార్చుకుంటున్నారు. చేదైన అనుభవాలు. ఎందుకో నీవు పరిశుద్ధుడివే, నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన వాడవే, దేవుని కొరకు సమర్పించుకున్న వాడవే. లోకం వద్దు, పాపం వద్దు, శరీర ఆశలు వద్దు, నేను ప్రత్యేకంగా ఉంటాను అని
దేవునితో తీర్మానం చేసిన వాడవే. ఎందుకు ఎలా నీ బ్రతుకు తయారవుతుంది? ఎందుకు నీ బ్రతుకు ఎలా తయారవుతుంది? చూడకూడని వాటిని చూడటం, చేయకూడని వాటిని చేయటం, చేయకూడని వాటిని చేయటం. ఈ రోజున సంసోని దేన్ని చూశాడో తెలుసా? చచ్చిన కళేబరంలో ఉన్న తేనుని చూశాడు. గాజాకి వెళ్ళి గాజాలో ఒక వేసేని చూశాడు. తిమ్నాతి పట్నం ఆ యొక్క సోయారు ప్రాంతానికి వెళ్ళి సోయారులో దెలీలాను చూశాడు. ఎవరిని చూశాడు? దెలీలాను చూశాడు. దెలీలా కోసం తాగుడు మొదలెట్టాడు. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. గానుగ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ రోజున చాలామంది జీవితాలు ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నవే, పరిశుద్ధంగా ఉన్నవే, భక్తిలో సాగినవే, విశ్వాసంలో సాగినవే, పరిశుద్ధులుగా కొనసాగిన వారే ఇప్పుడు ఆ భక్తి లేకపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆ భక్తి లేకపోవటానికి కారణం ఏంటి? భ్రష్టుడు అయిపోవటానికి కారణం ఏంటి? భ్రష్టురాలుగా మారిపోవటానికి కారణం ఏంటి? ఎక్కడో చూడకూడని వాటిని చూసి ఆశించటం కాదా? ఇక్కడ భక్తుడైన ఆసాపు ఎవరండి? భక్తుడైన ఆసాపు ఎవరిని చూశాడు? భక్తిహీనుని క్షేమాన్ని చూశాడట. భక్తిహీనుని క్షేమాన్ని చూశాడట. ఆ భక్తిహీనులో ఉన్న గర్వం, భక్తిహీనులో ఉన్న క్షేమాన్ని చూసి వీడిలాగా బ్రతకాలి, ఎందుకు నా బ్రతుకు భక్తి 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 అనుకుంటున్నాను అని తను భక్తిని విడిచిపెట్టడానికి సంసిద్ధమైనప్పుడు దేవుడు వాడి అంతాన్ని చూపించాడంట. భక్తిహీనుని అంతాన్ని చూపించినప్పుడు అయ్యో అని చెంపలు వాయించుకుంటూ ఏమన్నాడో తెలుసా? నేను పశుప్రాయుడినైతిని అంటాడు ఆ కీర్తనలో, 73వ కీర్తనలో. ఏమంటాడండి? నేను పశుప్రాయుడినైతిని, పశువులాగా ఆలోచించాను, బుద్ధి జ్ఞానం లేని కంచరిగాడిది వలె నేను ఆలోచించాను అని ఆసాపు బాధపడతాడు. దేవుని సన్నిధిలో తను పశ్చాత్తాపడతాడు. ఈ రోజున నీ జీవితంలో చూడకూడని వాటి వైపు చూస్తే ఎక్కడో మాధుర్యం దొరుకుతుందని, ఎక్కడో మన జీవితంలో లాభకరమైనది దొరుకుతుందని నువ్వు పరిగెత్తితే నీ జీవితంలో చివరికి జరిగేది ఏంటో తెలుసా? భక్తిని పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? భక్తిని పోగొట్టుకుంటావు, పరిశుద్ధతను పోగొట్టుకుంటావు, క్రీస్తు ఆశించిన స్వారూప్యం నీలో ఉండదు. నేను బాగానే ఉన్నాను. ఒక రోజున ఈసన్ గారు ఒక సహోదరుడితో చెప్పాడట, ఒరే నీ ఫ్రెండ్ ఏడ్రా అని అడిగితే వాడు ప్యాకెట్లో కూర్చున్నాడయ్యా అన్నాడు. ఏం చెప్పాడు? ప్యాకెట్లో కూర్చున్నాడంటే అక్కడికి వెళ్ళమాకు అన్నాడట. ఎక్కడికి? ప్యాకెట్ దగ్గరికి వెళ్ళమాకు. వెళ్ళకూడనటువంటి ప్రదేశం అది, వెళ్ళకూడనటువంటి ప్రదేశం, అక్కడికి వెళ్ళమాకు అని చెప్పాడట. అయ్యా నా భక్తి మీకు తెలీదా? నా విశ్వాసం మీకు తెలీదా? నేను ఎంత భక్తిగా ఉంటానో? ఒరే వద్దురా అన్నాడు. వెళ్ళి అరే రారా అంటున్నాడు ప్యాకెట్ దగ్గర. ప్యాకెట్ ఆడండి, ఈ ఒక్క ఆట ఆడేసి వచ్చేస్తాను అంటున్నాడు ఆయన. ఆట ఆడుతుంటే ఆ ఒక్క ఆటలో వీడు తప్పు కార్డులు తీస్తున్నాడట. ప్యాకెట్లో తీయవలసిన కార్డులు తీయకుండా వేరే కార్డులు తీస్తున్నాడట. అరే అట్ట కాదు నువ్వు తప్పుకో అని ఆడిని పక్కన పెట్టేసి ఈడు కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నాడట. ఎవరు భ్రష్టులు అయిపోయారు? ఈ రోజున చాలామంది భక్తి విశ్వాసంలో నేను బాగానే ఉన్నా అనుకుంటావు నువ్వు భ్రమలో. ఎందుకంటే అక్కడ తేనె కనపడుతుంది. ఏం కనపడుతుంది? తేనె కనపడుతుంది. భ్రష్టుడు అయిపోయినాక నష్టం జరిగిన తర్వాత, ఆకులు కాలిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం వలన ప్రయోజనం ఉండదు. ఒకటి, చూడకూడని వారి వైపు మనం చూడకూడదు. 2, పరిస్థితుల వైపు చూడకూడదు. ఎటువైపు? పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి.
ప్రతికూలంగానే ఉంటాయి. నీ జీవితాన్ని సాగించటం కష్టం అనుకుంటావు, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ నువ్వు పరిస్థితుల వైపు కాదు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. పరిస్థితులను చక్కదిద్దగలిగిన దేవుడు, నీ జీవితం మీద రేగిన తుఫాన్ని అణపగలిగిన వాడు, నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు నా దేవుడు. నీ జీవితంలో ఊహకందని కార్యాలు చేసే దేవుడు. నువ్వు పరిస్థితుల వైపు చూడకూడదు. బైబిల్లో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యు బృందంతో ఒక మాట చెప్తాడు. నా శిష్యులారా, మీరు అందరూ ముందుగా ఆ దరికి వెళ్ళండి, ఆ దరికి వెళ్ళి కావలసిన వాటిని సిద్ధపరచండి, తర్వాత నేను వస్తాను అని ప్రభు చెప్తాడు. ప్రభుని వారు బలవంతం పెడతారు. అయ్యా, నువ్వు వస్తేనే మా క్షేమం, నువ్వు లేకుండా మేము వెళ్ళమయ్యా, వెళితే మమ్మల్ని ఎవరు పట్టించుకోరయ్యా, అక్కడ అవసరతలు తీరవయ్యా అంటే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఏమని చెప్పాడు? నేను వస్తాను, మీరు వెళ్ళండి అంటే ప్రభు బలవంతం చేసి పంపిస్తే వారు వెళుతూ ఉండగా, దోనిపైన వెళుతూ ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో వారు భయపడిపోతూ, కలవరపడిపోతూ, తుఫాను నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ధోని ముందుకు వెళ్ళట్లా. అలాంటి పరిస్థితుల్లో, ప్రతికూలతలో యేసయ్య వారి పరిస్థితులను చూసి, వారు ఇబ్బంది పడుతున్నారని, వారు తుఫాన్లో చిక్కుకున్నారని సమస్తమును ఎరిగిన యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రతికూలతలో యేసయ్య నడుచుకుంటూ వస్తూ ఉంటే యేసయ్యను చూసి భూతం అనుకుని భయపడుతున్నారు. వారి పరిస్థితుల్లో ఆయనను కూడా గుర్తుపట్టలేనటువంటి దీనస్థితికి వారు దిగజారిపోయారని యేసయ్యే పలకరించి, నేనే, భయపడకండి, భూతాన్ని కాదు, ధైర్యం తెచ్చుకోండి అని యేసయ్య చెప్తే, అప్పుడు పేతురు గారు అంటాడు, నువ్వే అయితే నీలాగా నేను నీళ్ల మీద నడవాలి. ఏమని కోరుకున్నాడు? నీవే అయితే నేను కూడా నీలాగా నీళ్ల మీద నడవటానికి అనుమతి అయ్యా అన్నాడు. యేసయ్య అన్నాడు, నువ్వు రా. ఏమన్నాడు? నువ్వు రా అంటే మరు మాట్లాడకుండా పేతురు గారు ఆ ధోనిని దిగి యేసయ్య వైపు చూస్తూ నడుస్తున్నాడు. ఎవరి వైపు చూస్తూ? యేసయ్య వైపు చూస్తూ నడుస్తున్నాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చుట్టూ ప్రకంపనాలు, తుఫాను, గాలి వీస్తుంది, అలలు రేగుతున్నాయి. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి, అనుకూలంగా లేవు. ఎలా లేవు? అనుకూలంగా లేవు, ప్రతికూలంగానే ఉన్నాయి. కానీ పేతురు గారి ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్యను చేరాలి. ఎవరిని చేరాలి? యేసయ్యను చేరాలనుకుంటున్నాడు. యేసయ్యలాగా నీళ్ల మీద నడవాలనుకుంటున్నాడు. యేసు ఉన్న చోటకి వెళ్ళాలని ఆయన నడకను ప్రారంభం చేశాడు. చక్కగా యేసు వైపు చూస్తున్నంతసేపు ఆయన నడక బాగానే సాగింది. ఎప్పుడైతే గాలి వైపు చూశాడంటండి, ఇటు చూశాడు, గాలి కనపడద్దా? కానీ ఇటు చూసాడో తెలుసా? గాలి వైపు చూశాడట. గాలి హోరు ఎటు నుంచి వస్తుందో అటువైపు చూసి, నేను యేసయ్య దగ్గరకు చేరగలనా అనుకుని అతనిలో అల్ప విశ్వాసం వచ్చేసిందండి. ఏ విశ్వాసం? అల్ప విశ్వాసం. అంతకుముందు ఎలా నడిచాడు? నీళ్లపైనే నడిచాడు. అంతకుముందు ఎలా ఉంది? సముద్రము కల్లోలంగానే ఉంది. సముద్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రతికూలంగానే ఉన్నాయి. అలలు వస్తున్నాయి, గాలులు వీస్తున్నాయి, పైనుండి వర్షం పడుతుంది, తుఫాను, పెద్ద తుఫాను. అది నిమ్మళమావుల అయినా కూడా యేసు వైపు చూసుకుంటూ నడుస్తున్నాడు. ఎవరి వైపు? యేసు వైపు చూస్తూ నడుస్తున్నాడు. యేసు వైపు చూస్తూ నడుస్తున్నంతసేపు ఆ అలలన్నీ ఏమైనవి తెలుసా? తన కాళ్ళ కింద ఒదిగిపోతున్నాయి. అప్పటి వరకు ముంచేయాలని వస్తున్నాయి,
కానీ పేతురు దగ్గరికి రాగానే అలలు తన పాదాల కిందకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పాదాల కిందకి వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? అతని దృష్టి, అతని చూపు ఎవరి మీద ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉంది. ఆయన వైపు చూస్తూ నడిచినంతసేపు పరిస్థితులు ఏమీ చేయలే. ప్రతికూలమైన పరిస్థితులు ఆయన్ని ఏమీ చేయలా. ఎప్పుడైతే గాలి వైపు చూసి తనలో ఉన్న విశ్వాసం అల్పమైందో, విశ్వాసం తగ్గిందో, మునిగిపోయాడు నీళ్లలో. ఎక్కడ? నీళ్లలో మునిగిపోయాడండి. నీళ్లలో మునిగిపోయాడు. అప్పుడు యేసయ్య, బోధకుడా నన్ను రక్షించు అని కేకలు వేస్తూ ఉంటే, యేసు నన్ను రక్షించు అని కేకలు వేస్తుంటే, యేసయ్య వచ్చి తన కుడి చేయి చాపి, అల్పవిశ్వాసి ఏమన్నాడండి? అల్పవిశ్వాసి, ఎందుకు సందేహించావు అని ఆయన లేపి ఆ ధోనిలోనికి తీసుకువెళ్ళి ఆ ధోనిలో కూర్చున్న తర్వాత ఆ యొక్క పెద్ద తుఫాన్ని గద్దించి నిమ్మళపరిచి అద్దరికి తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకువెళ్ళాడు చెప్పండి? అద్దరికి తీసుకువెళ్ళాడు. చేరవలసిన గమ్యస్థానానికి తీసుకుని వెళ్ళాడు యేసయ్య. నీ జీవితంలో కూడా పరిస్థితుల వైపు చూడమాకు. తుఫాన్లు రావచ్చు, గాలులు వీయచ్చు, కెరాటాలు లెగవచ్చు, కరువు రావచ్చు. అయినా నీ జీవితంలో దేవుడు సాగిస్తూనే ఉంటాడు, నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. నీ జీవితంలో ఆయన సమృద్ధిని ఇస్తూనే ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? పరిస్థితుల వైపు చూస్తావు. ఎటువైపు? పరిస్థితుల వైపు. యేసు వైపు చూసినంతసేపు నీ జీవితం బాగానే సాగింది, విశ్వాసంలో బాగానే సాగావు, భక్తిలో బాగానే సాగావు, పరిశుద్ధతలో బాగానే ఉన్నావు. ఇప్పుడేం మాయ రోగం వచ్చింది? గతకాలంలో గతకాలంలో ఏమన్నా తక్కువ చేశాడా ప్రభు? మాట్లాడరా? ఏమన్నా తక్కువ చేశాడా మీకు? మరి ప్రభు వైపు చూడకుండా పరిస్థితుల వైపు ఎందుకు చూస్తున్నారు? పరిస్థితుల వైపు చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా? మునిగిపోతావు. ఏమవుతావు? మునిగిపోతావు. విశ్వాస జీవితంలో మునిగిపోతావు, పడిపోతావు, పతనమైపోతావు. పేతురు గారు గ్రహించాడు. అయ్యో, ప్రభు వైపు చూడవలసిన నేను పరిస్థితుల వైపు చూశాను, గాలి వైపు చూశాను, నాలో అల్ప విశ్వాసం వచ్చింది అని, అందుకే మునిగిపోతున్నాను అని. వెంటనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ కేకలు వేస్తున్నాడు. యేసయ్యా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను. ఆయన ఏం చేశాడో తెలుసా? చేయి చాపి లేవనెత్తి ధోని వద్దకు తీసుకొని వచ్చి తుఫాన్ని గద్దించాడు. దీన్ని గద్దించాడు? తుఫాన్ని గద్దించాడు. నీ విశ్వాస జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, రావని నేను చెప్పట్లా. భక్తుల మీదకి వస్తాయి, భక్తిహీనుల మీదకి వస్తాయి. కానీ నీ కొరకు ప్రభు ఉన్నాడు, నిన్ను రక్షించేవాడు ప్రభు ఉన్నాడు, నీకు ముందుగా నడిచే ప్రభు ఉన్నాడు, నీ వెనుక కావలి కాసే ప్రభు ఉన్నాడు. సముద్రాలను సైతం పాయలు చేయగలిగిన దేవుడు నీ ముందున్నాడు. నదులలో త్రోవలను కలగచేసే ప్రభు నీ ముందున్నాడు. ఇశ్రాయేలీలకు ముందుగా నడుస్తూ వారి వెనకాల కావలి కాల్సే సైన్యాధిపతి అయిన నీ దేవుడు నీకున్నాడు. కానీ నువ్వు దేవుని వైపు చూడవు,
ఎవరి వైపు చూడ? స్వయం మీద ఆధారపడే భక్తుడు నువ్వు. సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడే భక్తుడవు నువ్వు. నీ విశ్వాస జీవితంలో ఎంతగా దిగజారిపోయావో గ్రహించలేని గుడ్డోడువు నువ్వు. గుడ్డోడువు నువ్వు, గుడ్డిదానివి నువ్వు. ఎంత భ్రష్టురాలు అయిపోయావో, చూడకూడని వాటి వైపు చూసి ఎంత భ్రష్టుడు అయిపోయావో నువ్వు. క్రైస్తవుడు, ఈ క్రైస్తవురాలు అన్న సంగతి కూడా మర్చిపోయావు. లోకంతో కలిసిపోయావు, లోక సంబంధమైన ప్రజలతో కలిసిపోయావు. విశ్వాస జీవితంలో వెనుతిరిగావు. ఏమయ్యావు తెలుసా? దిగజారిపోయావు. ఏమైపోయావండి? దిగజారిపోయావు. కారణం ఏంటి? ఓపిక లేదు. ఏం లేదు చెప్పండి. ఓపిక లేదు. నీ జీవితంలో స్వచిత్తం నెరవేర్చాలని, సొంత ఆలోచనలు నెరవేర్చుకోవాలని నీ బలం మీద, నీ శక్తి మీద నువ్వు ఆధారపడిన వ్యక్తివి. దేవుని మీద ఆధారపడే వ్యక్తివి కాదు నువ్వు. దేవుడి మీద ఆధారపడే వ్యక్తివి కాదు. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న వ్యక్తివి కాదు. దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే నువ్వేమవుతావు తెలుసా? ఘనుడు అవుతావు. ఏమవుతావు చెప్పండి. రాత్రి చెప్పాను, ప్రభు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అతడు దేవుని దృష్టికి ప్రియుడైనందున ఘనుడవైతివి. ఏమవుతాడట? దేవుని దృష్టిలో ప్రియుడుగా ఉంటే నువ్వు ఘనుడు అవుతావు, ఘనురాలు అవుతావు. ఇప్పుడు ఘనహీనమైన ఘట్టం. ఏ ఘట్టం? ఘనహీనమైన ఘట్టం. కారణం ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడకుండా, చూడకూడని మనుషుల వైపు చూస్తూ, చూడకూడని దాని వైపు చూస్తూ, చేయకూడని పనులు చేస్తూ విశ్వాస జీవితంలో భ్రష్టులమైపోతున్నాం. రెండవది పరిస్థితుల వైపు. ఎటువైపు? నీ పరిస్థితుల వైపు చూస్తే పరిస్థితులు ఏం చేస్తాయో తెలుసా? కంపవలి నీ మీద పడతాయి. ముండ్ల కంపవలి ఐకిక విచారాలు నీ మీద పడి నిన్నేం చేస్తాయో తెలుసా? భక్తిలో ఎదగకుండా నిన్ను చేస్తాయి. అందుకే ప్రభు అంటాడు, నీ విశ్వాస జీవితంలో ముందు పౌలు గారు చెప్తాడు. ఏమంటున్నాడో తెలుసా? నీ విశ్వాస జీవితంలో నీకు ముందు ఎవరు ఉండాలో తెలుసా? ప్రభు ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఏముండాలో తెలుసా? ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నీవు చూడాలి. ఆయన మాదిరిగా నీ ఎదుట ఉండాలి. ఆయనే నీ గురి, ఆయనే నీ గమ్యమై ఉండాలి. అప్పుడు నీ జీవితంలో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటావు. ఆమేన్. నువ్వు చేరవలసిన గమ్యస్థానం చేరగలుగుతావు. ఆయన్ని చూడకుండా నీ విశ్వాస జీవితంలో నువ్వు పరిగెత్తుతున్న నీ జీవితంలో యేసు కాకుండా నీ ఎదుట మరొకరిని నువ్వు పెట్టుకుంటే, మరొక దాన్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు గమ్యం చేరవు. నీ ఆధ్యాత్మిక పరుగు పందెంలో నీ ఎదుట ఎవరు ఉండాలో తెలుసా? యేసు. ఎందుకంటే ఆయనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడా. నీ పరుగు పందెంలో అలసట రాకుండా బలమిచ్చేవాడు ఆయన నీ మార్గములను సరళపరచువాడు ఆయన. గాఢంధకారపు లోయలు వచ్చినా కూడా ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడేవాడు ఆయన. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పరిగెడుతున్నప్పుడు లోయలు వచ్చినప్పుడు సమభూమిగా చేసేవాడు ఆయన. ఆమేన్. ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ సాగిపోయిన వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? పరిపూర్ణత చెంది విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తే విశ్వాస జీవితంలో సతికిల పడతారు. విశ్వాస జీవితంలో సతికిల పడేవారుగా ఉంటారు.
ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ సాగిపోయే విశ్వాసమేనా? లేకపోతే భక్తిహీనుల వైపు చూసి నీ భక్తిని పాడు చేసుకున్న విశ్వాసవా? చచ్చిన కళేబరాల్లో ఉన్న తేనెను చూసి వాటిని ఆశించినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకున్న భ్రష్టమైపోయిన విశ్వాసిగా ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు? పరిస్థితుల వైపు చూసి దేవుని మీద నుండి దృష్టి మళ్ళించుకుని పరిస్థితుల వైపు చూసిన పేతురు గారిలాగా మునిగిపోయిన పేతురు గారిలాగా ఉన్నావా? పేతురు గారు వెంటనే గ్రహించాడు, అయ్యో నేను మునిగిపోతున్నా అని. ఏం చేశాడో తెలుసా? యేసయ్య నన్ను రక్షించు అని కేకలు వేశాడు. చూడండి, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి. 14వ అధ్యాయం. గాలిని చూసి భయపడి ప్రభువా నన్ను రక్షించుమని ఏం చేశాడు? కేకలు వేశాడు. గ్రహించాడు వెంటనే, అయ్యో నేను మునిగిపోతున్నా, అయ్యో నా ఆత్మీయ జీవితం చెడిపోయింది, నాలో అల్ప విశ్వాసం వచ్చేసిందని అతడు గ్రహించాడు. వెంటనే ఏం చేశాడో తెలుసా? ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి ఏం చేశాడు? చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు సందేహపడ్డావు అని అతనితో చెప్పి వారు ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా ధోనిలో ఉన్న వారందరూ వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పేతురు గారిలో గ్రహింపు వెంటనే గ్రహించాడు. మునిగిపోతున్నానని గ్రహించి కేకలు వేశాడు, యేసయ్యా నన్ను రక్షించు. ఏమని కేకేశాడు చెప్పండి? మరి నీ జీవితంలో గ్రహించావా? భక్తిలో ఎంత దిగజారిపోయావో, విశ్వాస జీవితంలో ఎంత దిగజారిపోయావో, నీ ఆత్మీయ జీవితంలో ఎంతగా దిగజారిపోయావో గ్రహించావా? గ్రహింపు లేదు మనకి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు ఏం చేసిందో తెలుసా? గురుడితనం. ఏం కలగజేసింది? గురుడితనం కలగజేసింది. కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఏమైపోయావో తెలుసా? గుడ్డోడు అయిపోయావు. ఎటు వెళ్తున్నావో తెలియట్లా. నువ్వు నడిచే మార్గమే కరెక్ట్ అనుకుంటున్నావు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, గ్రహిస్తే పేతురు గారిలాగా కేక వేస్తావు. నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించేవాడు ఆయన. నీ విశ్వాస జీవితానికి ఆయనే కర్తగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? విశ్వాసమునకు కర్త. అంటే అక్కడ విశ్వాసమునకు కర్త అంటే ఏమని రాయబడిందో తెలుసా? సేనాధిపతి. చెప్పండి. అంటే నీ జీవితానికి ముందుగా నడిచేవాడు, నీ యుద్ధాలు ముందుగా చేసేవాడు ఆయన. ఆమేన్. నీ యుద్ధాలు ముందుగా చేయటానికి ఆయనే నీకు ముందుగా నడిచేవాడు. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ సానుకూలపరచటానికి ముందుగా నడిచేవాడు యేసయ్య. ఆయన వైపు చూడాలి నువ్వు. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ ఓపికతో నువ్వు పరిగెత్తాలి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? గమ్యాన్ని చేరగలుగుతావు. లేకపోతే మధ్యలోనే నూతన సియోనికి చేరో, యెరూషలేమునికి వెళ్ళావు. లోకాశలతో, పాపముతో, లోక సంబంధమైన వాటిని ఆశించి నీవు మునిగిపోతే
నిన్ను నీవు అపవిత్రపరుచుకుంటే, విశ్వాస జీవితంలో నీవు వెనుదిరిగిన వాడుగా ఉంటే, నీవు జౌకిచ్చిన విల్లువలే నువ్వు ఉంటే, నీవు సియోను చేరవు. ఈ లోక సంబంధి వలె, ఈ రాజ్య సంబంధుల వలె ఉంటావు. అప్పుడు ఈ రాజ్య సంబంధాల గురించి ప్రభు ఏమన్నాడో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి శుభవార్త 12వ అధ్యాయం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం. క్షమించండి, 12వ అధ్యాయం కాదు, 8వ అధ్యాయం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని. ఏం చెప్తున్నాడు? ఎవరో ఈ రాజ్య సంబంధులు. ఎవరో ఈ రాజ్య సంబంధులు. ఈ రాజ్య సంబంధులు ఏమవుతారో తెలుసా? చీకటిలోను వెలుపట చీకటిలో త్రోయబడతారట. అంటే దీని మరో అర్థం ఏంటో తెలుసా? పాతాళంలో తోయబడతారు. ఎక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉందంటే, ధనవంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు. ఎప్పుడు? పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముందో తెలుసా? ఏడ్పును పండ్లు కొరుకుటయు కేకలు వేస్తున్నాడు. ఎవరు అక్కడికి వెళ్తారంటే ఈ రాజ్య సంబంధాలు. ఈ రాజ్యములోనే భూలోకంలోనే సమస్తం అనుకుని భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? వెలుపలికి. ఎక్కడికి? వెలుపలికి, చీకటిలోకి. అక్కడ ఏముంటుందో తెలుసా? ఏడుపును పండ్లు కొరుకుట. చెల్లెమా, తమ్ముడు, వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ఈ లోక సంబంధిగా బ్రతకమ్మా, పరలోక సంబంధిగా బ్రతుకో. పైనున్న వాటి మీద నీ దృష్టి ఉంచు. పైనున్న వాటి మీద నీ దృష్టి ఉంచు. ఈ లోకంలో నువ్వు పరదేశిగా, యాత్రికుడిగా బ్రతుకో. ఎలా బ్రతకాలి? పరదేశిగా, యాత్రికుడిగా బ్రతుకో. ఈ లోకమే సర్వస్వం అనుకొని, ఈ లోకంలోనే నేను ఉట్టుగట్టుకుని ఊగులాడతాను అంటే ఈ రాజ్య సంబంధిగా నీవు ఉంటావు. నీవు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే, నీ కళ్ళు తెరవబడితే నువ్వు ఎలా బ్రతుకుతావో తెలుసా? పరలోక సంబంధిగా. ఎలాగా? పరలోక సంబంధి ఎలా ఉంటాడు? భూమి మీద యాత్రికుడును పరదేశిగా బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? యాత్రికుడుగాను పరదేశిగా బ్రతికి పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలిపేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, మోకరించండి, చేతులెత్తండి, చేతులెత్తండి.